అలాగే రాష్ట్ర అధ్యక్షుడికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడికి, అలాగే పీడబ్ల్యూడి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకి, నా యొక్క జేబీఎంలు, అలాగే గ్రామాల నుండి, మండలాల నుండి ప్రెసిడెంట్కి, పీడబ్ల్యూడి నాయకులకి, దాని జేబీఎంలు. ముఖ్యంగా మేము ఫస్ట్ 1993 నుంచి మీ యొక్క హక్కుల కోసం పనిచేయడం సంస్థ మాది. 93లోనే మేము ఈ యొక్క రాష్ట్రంలో 6 జిల్లాల్లో పనిచేసినాము. ఈ 6 జిల్లాలో కూడా సామాజిక హక్కుల కోసం ఫస్ట్ మొదటగా, అంటే సామాజిక హక్కులు అంటే మిమ్మల్ని సమాజంలో చూస్తున్నటువంటి చిత్తశూపు నుండి మిమ్మల్ని ఒక సామాజిక చైతన్యం అనేది తీసుకోవడం కోసం మేము ఫస్ట్ కృషి చేశాము. రెండవది 1995 చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది. చట్టం యొక్క ఉద్దేశాన్ని కూడా మేము తెలుగులోకి అనువదించి మేము గ్రామాల్లో కూడా అక్కడ పంపిణీ చేసి, గ్రామ స్థాయిలో 3 గ్రామాలు కూడా క్లస్టర్ ఏర్పాటు చేసి అక్కడ మేము కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వికలాంగుల యొక్క హక్కుల కోసం పోరాడే సమస్యలు చాలా వరకు మరుగున పడిపోయాయి. ఎందుకంటే ఎక్కువ శాతంగా పోలియో నుండి ఎక్కువ వికలత్వం అనేది ఏర్పడుతుంది. అయితే అదృష్టం ఏంటంటే పోలియో నుండి ఎక్కువ మంది 60% మంది వికలత్వానికి గురయ్యేవారు. 1995 కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పోలియోని నిర్మించాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఇప్పుడు చాలా వరకు అది వాళ్ళు తగ్గిపోయింది. ఒకటి, ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ల వల్లనే వికలత్వం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఇది కూడా మనం గుర్తించాలి. ఏదేమైనప్పటికీ మీ యొక్క హక్కుల కోసం మేమున్నామనంటే భరోసా ఇచ్చినటువంటి పీడబ్ల్యూడి మళ్ళీ ఏర్పడడం అనేది ఒక సంస్థగా మేము వాళ్ళని, ఒక నవజీవ సంస్థగా మేము వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘాలు అనేవి లేవు. ప్రశ్నించి మిమ్మల్ని ఆలోచింపజేసే విధానం కానీ, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి స్థాయిలో నిలబెట్టడం కానీ ఏ యొక్క సంఘాలు కూడా చాలా వరకు కనుమరుగైపోయినాయి. మళ్ళీ దీన్ని ఒక మళ్ళీ దీన్ని తీసుకురావడం అనేది నేను చాలా గౌరవిస్తున్నాను. ఎందుకంటే మీకోసం పనిచేశాను నేను. మీ యొక్క బాధలు, మీ యొక్క సాధన బాధలు, మీ యొక్క కష్టంలో ప్రభుత్వం నుండి శివసూపత్తి అనేది, సమాజంలో శివసూపత్తి అనేది, పాలకవర్గంలో శివసూపత్తి అనేది ఏ విధంగా చూడడం ప్రత్యక్షంగా నేను భౌతికంగా చూసినటువంటి వ్యక్తులు కాబట్టి, ఒక సంస్థ కార్యకర్తలు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఈ పొద్దు దీన్ని ప్రశ్నించేటువంటి స్థాయిని మీరు ఆలోచింపజేయడానికి, మీలో రేకెత్తించడానికి పీడబ్ల్యూడి ఏర్పడడం అన్నది మేము చాలా 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 కోరుకుంటాం. దీనికి కావాలంగా మా నవజీవ సంస్థ వ్యవస్థాపకులు సహదేవ్ గారు కూడా చాలాసార్లు కూడా మనం ఒకప్పట్లో దివ్యాంగుల కోసం మనం ఈ రాష్ట్రంలో పనిచేసినాము. అయితే దీన్ని మనం మళ్ళీ ఒకసారి అందరినీ కలుపుకుంటే బాగుంటుంది. వాళ్ళ యొక్క సామాజిక హక్కుల కోసం, ఆర్థిక సమానత కోసం పనిచేస్తే బాగుంటుంది అంటే ఆలోచన ఈ మధ్య కూడా మాకు సహదేవ్ గారు చాలా చర్చించాడు. అది ఈ చర్చలో భాగంగానే మమ్మల్ని దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మేము ప్రత్యేకంగా ఈ పీడబ్ల్యూడి నాయకులకి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ఒకటి ఆలోచన చేయండి. మీరు కూడా ఎవరు తప్పు కాదు. ఒకటే ఆలోచన, లోపం ఉండొచ్చు. మనిషికి కూడా లోపం ఎందుకంటే మనిషిలో ఏ లోపము ఉన్నవాడు సహాయం చేసే గుణం లేనివాడు కూడా లోపమే. అవునా? ఇప్పుడు కూడా మనకు శారీరకమైనటువంటి వికలత్వమే కానీ మానసిక వికలత్వం కాదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒకటి ప్రశ్నించే విధానం ఉన్నంత వరకు మనం ఇప్పుడు కూడా సరే ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవిస్తాం. కానీ మనం ప్రశ్నించలేక ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, పక్షికాలుగా మటుకు ఆలోచన చేయదు.
దయచేసి మనం ఈ యొక్క భారతదేశంలో సమానత పౌరులమే. అవునా? దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా సరే మనం తక్కువ కాదు. దీని ఒకసారి మీరు మనసులో పెట్టుకొని, రెండవది ఫెడరేషన్ కూడా కార్యక్రమాలు అనేది చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా మీరు సహకరించి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా చూసుకొని ఈ యొక్క ఫెడరేషన్ ముందుకు తీసుకోవడానికి మీరందరూ కూడా సమిష్టిగా సహకరిస్తారని నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి సభాధ్యక్షుల గారికి ఆయన తెలియజేసుకుంటే ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుంది, మా సహాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన, విశ్వాసం మాకుంది. మేము అడగతానే మా కార్యక్రమానికి ఇంతటి చేయూతనిచ్చినటువంటి నవజీవన ఆర్గనైజేషన్ తరఫున మేము అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు, మీ సేవ, మీ సహకారం మా దివ్యాంగుల పట్ల ఎలా ఉండాలని కోరుకుంటూ మేము కూడా మీ పట్ల కృతజ్ఞత భావంతో ఇప్పుడు ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. దేవగారి పార్టీ కూడా ఏమని చూస్తామంటే సహాయం అనే మాట మాకు చాలా పూర్తి విలువ. ఎందుకంటే సహకారం, పరస్పర సహకారం అనేది, అంతేగాని మేము ఎప్పుడు కూడా దాన్ని మీరు తక్కువ మేము ఎక్కువ అనేది కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే. భారత రాజ్యాంగం ప్రకారం చెప్పింది అందరూ సమానులే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. విమానంలో పోయడం సరే దోషపాత పెట్టుకుంది అలా ఈక్వల్. అంతేగాని మేము ఇచ్చేవాళ్ళు మీరు తీసుకునేవాళ్ళు అనేది అది మాకు చూడండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా వంతుగా సహకారం అంటే మా వంతుగా మా బాధ్యత, మా బాధ్యతను గుర్తించి మేము సొంత వాళ్ళకు సహకారం అందించాలని ఇది మేమేదో పెద్ద స్థాయి చేసింది కాదు. మీకు ముందు కూడా సరే మీ పీడబ్ల్యూడి మీరు ఈ యొక్క దివ్యాంగుల యొక్క హక్కుల కోసం ఈ సమాజంలో ఒక గౌరవపదంలో జీవించడానికి చేసిన కృషికి ఖచ్చితంగా మేము మా వంతు సహకారం మీతో మేము కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.